భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి ఉంటారు, ఇజ్రాయెల్లో భారతదేశపు రాయబారి ఉంటారు, ఎవరి దగ్గర వాళ్ళు ఉంటారు. అయితే పాకిస్తాన్లో ఇజ్రాయెల్ రాయబారి ఉండరు, ఇజ్రాయెల్లో పాకిస్తాన్ రాయబారి ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ దేశంగా ఇజ్రాయెల్ గుర్తించాల, ఇజ్రాయెల్ దేశంగా పాకిస్తాన్ గుర్తించాల. తను ముస్లిం దేశాలకి గొప్పగా చలామణి చేసుకోవడం కోసం పాకిస్తాన్ కొత్తగా ఒక నాటకాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుని ఉగ్రవాదిగా ప్రకటిస్తుందంట. పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాదులను చంపితే సాధారణ ముస్లింలు ప్రాణాలు తీస్తున్నాడు అంటూ అతని మీద ఉగ్రవాదిగా అతని మీద బ్యాన్ పెడుతుందట. ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రకటన. దానికి అక్కడున్న పబ్లిక్కే కాకుండా అంతర్జాతీయ సమాజం ఏముంటుంది, గుడ్ అంటే అదే పాకిస్తాన్ ఇవ్వగలిగిన అత్యున్నత పురస్కారం. మీరు తీవ్రవాది, ఒక తీవ్రవాదుని పెంచి పోషించే దేశమే ఆ తీవ్రవాదం మీద పోరాడేవాడిని తీవ్రవాదిగా మారుస్తున్నా అని ప్రకటిస్తామంటే మీ బుద్ధి ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది. కానీ నేను చెప్తున్నారనమాట.